హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోలే. అన్ని బాగున్నాయి. సస్పెన్స్ పెద్ద క్లిఫ్ హ్యాంగర్ ఏం లేదు, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా మంచిగా ఉన్నాయి. హిట్ 1 హిట్ 2 పనికిరావు ఇంకా. మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 7 ఉంది. అసలు ఏది మ్యాచ్ చేయలేదు. ఇంకా టాలీవుడ్ ఇంకా డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. సాంగ్స్ రెండే సాంగ్స్ ఉన్నాయి, రెండు మంచిగా ఉన్నాయి. క్యామియో రోల్ వస్తారు, అది కూడా మంచిగా ఉంటుంది. క్యామియో రోల్ కూడా వస్తారు. కేడీ వస్తారు, బాగుంటుంది. కేడీ అది సినిమా బాగుంది. బ్లాక్ బాస్టర్ మ్యాన్ గోయింగ్. చాలా 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 యాక్టింగ్ సించి పడుతుండు. నాని యాక్టింగ్ ఊచకోత. ఒక పోలీస్ మూవీ, మరో హిట్ 3కి గోయింగ్ టు నాని. బీజిఎం అయితే వేరే లెవెల్, ఒక్కొక్క లెవెల్ అయితే ఊచకోత. నానికి ద బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ మాస్టర్ మూవీ. వెరీ ఊచకోతగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఒక్కసారి థియేటర్ చూసిన తర్వాత క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ గూస్ బంప్స్. నానికి జై బోలో జై నాని. ద బెస్ట్ బ్లాక్ మాస్టర్ మూవీ. ఇటువంటి మూవీ బ్లాక్ మాస్టర్ అయితే ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా ఒక స్త్రీ కేసు మీద ఎప్పుడైనా సరే నాని బ్యాటింగ్ ఏంటో భయపడాలి. అంత బ్యాటింగ్ ఇచ్చిండు నాని. 1, 2, 3 అంటేనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నాని గారు న్యాచురల్ స్టార్గా క్లాస్ కాదు, ఒక మాస్, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కింద సొసైటీలో సైకోల మధ్యలో ఎలా ఉండాలి, సైకోల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఒక మంచి లీడ్తో డైరెక్టర్ శైలేష్ కూడా మంచి షైనింగ్ చేశాడు. ఫర్గెట్ కేసు కార్తిక్ని కూడా ఇంట్రడక్షన్ చేశాడు. గెస్ట్ రేపర్స్ ఉన్న రోల్స్ కన్నా నాని తీసుకున్న మాస్ ఎలివేషన్స్ హాలీవుడ్ రేంజ్లో ఒక మంచి కిక్ అయితే ప్రజెంటేషన్ చేశారు. యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ ఈ నేపథ్యంలో ఒక మంచి బూస్టప్ మూవీ, వాచబుల్ మూవీ. వైలెన్స్ అనేది ఒక నెగిటివ్ని తీసేస్తానికే కానీ అదేం పెద్ద సివియర్ కాదు. బట్ దీన్ని ఎండ్ కేసు ఏంటంటే మోర్ దెన్ రిచ్ పీపుల్స్ యొక్క మోటోని ప్రజెంటేషన్ చేశారు. స్క్రీన్ మీద చూస్తూనే బాగుంటుంది. వాచబుల్ మూవీ. 3 రేటింగ్ 3 ఇస్తా చెప్పేసి. నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే నాని అన్న ఏంటంటే న్యాచురల్ స్టార్ అని అంటాం, కానీ యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా ఆయనకంటే గుర్తింపు ఉందని చెప్పేసి ప్రూవ్ చేసుకుని పోయా. ఏంటంటే ఎన్నో సినిమాలు చూసినాం నాని అన్న సినిమాలు, కానీ ఇంతకుముందు సినిమాలన్నీ చేసింది ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఇంకో ఎత్తులో కనబడుతున్నాడు భయ్య. నిజంగా అసలు యాక్షన్ ఏంది, ఆ కళ్ళు అసలు సెకండ్ హాఫ్లో అసలు ఊరమాస్ లెవెల్ ఊచకోత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటంటే కత్తి పట్టుకొని ఏటల్ని నరికినట్టు రప్ప నరికే విలన్ సీన్స్. కానీ మూవీ మొత్తానికి ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్లో 4 రకాల 4 కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసేసి నిజంగా ఊచకోత కొట్టిండని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ ఏంటంటే పాపని సెంటిమెంటల్గా అడ్డం పెట్టుకొని ఏంటంటే ఫైటింగ్ చేసే సీన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ మూవీ మాత్రం ఓవరాల్గా సూపర్ ఎక్సలెంట్ అన్న. నిజంగా ఈ వీక్లో ఇలాంటి సినిమాలు, ఈ స్టోరీ చూడాలంటే మామూలుగా హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఎత్తుకొని చూసేవాళ్ళము, కానీ నిజంగా చెప్తున్నా హాలీవుడ్కి బాక్స్ ఆఫీస్ రేంజ్లో దుమ్ము లేపేటటువంటి అమ్మ మొగుడు సినిమా అంటే ఈ హిట్ 3 సినిమానే భయ్యా. నిజంగా వైలెన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న. ఏంటంటే ముందే చెప్పిండు అన్న, ఏంటంటే వైలెన్స్ ఉంటుంది అసలు నేను ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చూడలేని విధంగా డిఫరెంట్ ఓరియంటెడ్గా చూస్తారని. నిజంగా డిఫరెంటెడ్ కాదు, డిఫరెంట్ దాన్ని మించిపోయే లెవెల్లో చూపెట్టిండు. నిజంగా ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం దుమారం లేపిండు భయ్య. ఈ వారంలో నిజంగా చెప్తున్నా ఇండస్ట్రీకి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే దమ్మున్న అమ్మ మొగుడని అంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పేసి చెప్తా. హిట్ 4 కూడా రివీల్ చేసిరన్న లాస్ట్ క్లైమాక్స్. హిట్ 4 ఏంది 20 దాకా కూడా తీసుకెళ్తాడేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఏంటంటే 1వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందంటే జీతం తీసుకోవడానికి అని చెప్పేసి చూస్తారు, కానీ ఏంటంటే జీతం తీసుకోవడానికి ఫస్ట్ వచ్చే ఈ సినిమా చూడండి. నిజంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నిజంగా పిక్స్ లెవెల్కి తీసుకుపోయింది భయ. ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి.
నిజంగా నాన్ స్టాపబుల్, ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ భయ్యా. మూవీ వైలెంట్ మూవీ, బ్లడ్ బాత్ ఆఫ్ ద మూవీ ఆఫ్ నానికి. చాలా వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ చిన్నపిల్లల్ని ఎవరు కానీ పేరెంట్స్ ఈ మూవీకి తీసుకురాకండి, ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది మూవీ. మొత్తం ఒక లాస్ట్ 1 hour చాలా బ్లడ్ బాత్ చూపించారు మొత్తం సినిమాలో. సినిమా వచ్చేసి చాలా బాగుంది. నాని యాక్టింగ్కి 100కి 100 మార్క్స్ పడతాయి ఈసారి. ఎందుకంటే నాని యాక్టింగ్లో మనం చాలా క్లాస్ యాక్టింగ్ చూసాం, నానిది మాస్గా చూసాం, బట్ ఇది మాత్రం డిఫరెంట్. ఏంటంటే వైలెంట్ నానిని చూస్తారు. బ్లడ్ బాత్ ఒక లాస్ట్లో ఒక బ్లడ్ బాత్ అంటే చూపించారు. ఇంతకుముందు చూసిన సినిమాలు వేరు, ఇందులో నాని సినిమా వేరు. సో చాలా వైలెంట్గా చూపించారు నానిని. చాలా సెట్ కూడా బాగుంది. ఫ్యామిలీస్తో చూడొచ్చు, బట్ పిల్లల్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఇది అసలు పిల్లలతో చూడాల్సిన సినిమానే కాదు. చూస్తే మాత్రం వాళ్ళు భయపడతారు, వాళ్ళకి జ్వరం కూడా రావచ్చు. సో పిల్లల్ని తీసుకెళ్ళకండి మూవీని. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేను కూడా మళ్ళీ చెప్తున్నాను, ద మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నాని, ద హిట్ 3. ఎందుకంటే చాలా వైలెంట్ ఉంది, బీజిఎం చాలా బాగుంది, హీరోయిన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సినిమా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కానీ బోర్ కొట్టదు, ఒక ఇన్వెస్టిగేషన్లో వెళ్ళిపోద్ది. డైరెక్షన్ శైలేష్ కొలెను. హిట్ 3తో మళ్ళీ 100 క్లబ్లోకి వెళ్ళిపోతాడు. ఈ సినిమా 100 crore కొడుతుంది ఖచ్చితంగా. చాలా బాగా అనిపించింది సినిమా, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇన్వెస్టిగేషన్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సర్ప్రైజ్గా అడివిశేష్ ఎంట్రీ బాగుంది క్లైమాక్స్లో. అలాగే హిట్ 3-4 కూడా అనౌన్స్ చేశారు సినిమాలో. సో సినిమా వచ్చేసి చాలా బాగుంది. నాని యాక్టింగ్కి ఇందులో ఎన్ని మార్కులు ఇవ్వాలో అర్థం కావట్లేదు. నాని ఇంకో స్టేజ్ ఎక్కేస్తాడు ఈ సినిమాతో. చాలా వైలెంట్గా, చాలా రఫ్గా, చాలా ఆరోగెన్స్గా కనబడ్డాడు. చాలా వైలెంట్గా ఉంది సినిమా. పిల్లలు మాత్రం అవాయిడ్ చేయండి. సినిమాకి నా రేటింగ్ వచ్చేసి నాని కోసం 5కి 3.5. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ సినిమాలో అయితే కంప్లీట్గా లాస్ట్ 30 minutes బ్లడ్ అది తప్ప ఇంకేం లేదు. వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ వరకు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో, ఓన్లీ వాటి వరకు స్టిక్ అయ్యారు. అండ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఓపెన్ కొంచెం బాగున్నా సరే అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే మన కేసు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సర్వైవల్ తెలియరు, అది ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లాగా ఓన్లీ మాస్ సీన్స్ తప్ప ఎక్కడ ఒక స్టోరీ వైజ్ కానీ ఒక టర్నింగ్ అయినా సరే అక్కడ ఎక్కడ అనిపించలేదు. మేబీ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుంది అనిపించింది. మెయిన్గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి హీరో గారి యాక్టింగ్ గురించి. అసలు మనము ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్కి, హిట్ 3లో చూసిన అర్జున్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఈయన చేసాడు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ వైజ్గా అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాను అనుకోవచ్చు, కానీ ఓవరాల్గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. బ్లడ్ బాత్ చేస్తారు కదని చెప్పి సింబాలిక్గా చూపించాను. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. దయచేసి చిన్నపిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే ముసలి వాళ్ళైనా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్లో కొంచెం అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేబీ అది యూత్ కనెక్ట్ అవ్వచ్చు కానీ మేబీ ఫ్యామిలీస్కి చైల్డ్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. దయచేసి ఓటీటీ కూడా అవాయిడ్ చేయండి సినిమాని. అయితే కొంచెం స్క్రిప్ట్ రైటింగ్ అవన్నీ చాలా తక్కువగా చూపించారు. ఏదో ఒక పోలీస్ అయినా యాక్షన్ మూవీ తీస్తారు కానీ ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ ఫిలిం. అండ్ చాలా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా రైటింగ్ చాలా పూర్గా ఉంది. ల్యాగ్ సీన్స్ ఎక్కడ మనకి అరే మూవీ చూసినాం ఒక ఇంటెన్స్గా నెక్స్ట్ ఏమవుతుంది అని గెస్ చేయాలి అన్న స్కోప్ ఇవ్వలేదు. మోర్ ఆఫ్ అన్ యాక్షన్ కైండ్ ఆఫ్ ఫిలిం లాగా తీశారనమాట. కాకపోతే అన్నిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్లో క్యామియోస్ ఉన్నాయి, అవి తప్పకుండా చూడండి. వాటి గురించి నెక్స్ట్ మూవీ లీడ్గా బాగుంది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు కొంచెం గుడ్ ఫీల్తో బయటకు వస్తాము. కానీ మిగతా 2.5 hours మాత్రం చాలా స్లో పేస్డ్ అండ్ చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా. టు బి ఆనెస్ట్ అంత సెట్ అవ్వలేదు. రూత్లెస్ కాప్ అని ముందే ప్రొజెక్ట్ చేశారు హిట్లో కాబట్టి దానికి తగ్గట్టు తీశారు, కానీ ఇంటెన్స్గా లేదు. ఆయన అరవడం కానీ ఏదైనా కొన్ని స్లైట్గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ అవన్నీ చాలా ఫోర్స్డ్గా ఉన్నాయి, ఎక్కడ జెన్యున్గా న్యాచురల్గా అనిపించలేదు అనమాట. క్లైమాక్స్ వాజ్ ఓన్లీ గుడ్ పార్ట్. ఎందుకంటే మూవీ ఫ్లాట్కి వెళ్తాయి కాబట్టి ఒక హై మూమెంట్స్ క్లైమాక్స్లోనే వచ్చాయి. అది కాకపోతే స్టోరీ పరంగా రాలేదు కానీ క్యామియోస్ పరంగా వచ్చాయి. దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. 3 parts 1 ఇంకా టాప్లో ఉంది, 2 ఇక్కడ ఉంది, 3 కిందకు ఉంది. డౌనే ఉంది. ఎందుకంటే అది ఒక కొత్త జానర్, మన దగ్గర థ్రిల్లర్ మూవీస్ లేవు కాబట్టి దాని పరంగా తీస్తాను కదా, కానీ అది కూడా కమర్షియల్ యాక్షన్ ఒక నార్మల్ ఫిల్మ్ లాగైంది. 4th పార్ట్కి క్యామియో ఉంటుంది, అది చూడండి. ఆ యాక్టర్ మాత్రం బాగుంది, బాగా సెలెక్ట్ చేశారు. అని నేను చెప్పలేను, మీరెళ్ళి చూడాల్సిందే. నీడెడ్ ఇన్ ద మూవీ కావాలి సినిమా. దానికి సూట్ అయింది. నేను సూట్ అవ్వదనుకున్నాను బట్ చాలా బాగుంది సినిమా. థర్డ్ పార్టే బాగుంది.
యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా థర్డ్ పార్ట్ బాగుంది. చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ స్పెషల్గా ఫోటోగ్రఫీ అనేది ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఎవ్రీ టేక్ వచ్చేసి చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూజువల్గా క్రైమ్ మూవీ అంటే మనం ఏం చూస్తామంటే అన్ని లింకులన్నీ సరిపోయలేదా అని చూస్తాం. అది పర్ఫెక్ట్ సింక్ అయింది. అండ్ రివీలింగ్ కూడా అంత ఈజీగా రివీల్ చేయలేదు. ఎవ్రీ పాయింట్ తీసుకెళ్లేది, ఎవ్రీ మూమెంట్ అంటిల్ ద లాస్ట్ మినిట్ ఆ థ్రిల్ మాత్రం సస్టైన్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే క్లైమాక్స్లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు మాత్రం మొత్తం ఒక 10 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్ వీళ్ళు ఇట్స్ మస్ట్ వాచ్. అంటే కొంచెం ఏమనుకుంటారంటే వల్గర్ లాంగ్వేజ్ ఉందేమో అని అనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ టు జస్ట్ 1 or 2 సీన్స్. ఆ క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి అలా ఉంది అనిపించింది నాకు. బట్ ఎక్కడ మిగతా అంతా వల్గారిటీ లేదు. ఫ్యామిలీ కూడా వాచ్ చేయొచ్చు. దర్ ఈస్ నో ఇష్యూ విత్ దిస్. అండ్ వైలెన్స్ కూడా స్లైట్లీ ఎక్కువ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇదేంటంటే ఆ జాన్రా అలాంటిది. వాళ్ళు తీసుకున్న స్టోరీ డార్క్ వెబ్ కాబట్టి ఆ డార్క్ వెబ్లో అలాంటి వైలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ దట్ మూవీ. ఓవరాల్ ఏంటంటే నాని గారు ఇంతకుముందు ఆ సాఫ్ట్ నాని హెస్ బికమ్ వెరీ హార్డ్ నాని. ఆయన రియల్ ఇందులో కూడా హీ హెస్ మేడ్ హిజ్ ఓన్ మార్క్. అండ్ మాత్రం నార్మల్గానే ఉన్నట్టుంది కానీ బట్ సంథింగ్ డిఫరెంట్గానే ఉంది. మ్యూజిక్ ఏం లేదండి బట్ బీజిఎం బాగుంది. ఫైట్స్ అసలు అది ఫైట్ అంటారు. అది ఒక్కొక్కరిని ఎలా పడితే అలా చంపేస్తున్నారు. అంత సైకోగా చంపుతున్నారు. అవును, కొంచెం అడల్ట్ ఉంది కొంచెం. బట్ అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. యా అసలు ఆయన ఎప్పుడు ఏ అంటాడో తెలీదు, ఎప్పుడు ఓ అంటాడో తెలీదు, అలా ఉందన్నమాట.